ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకొక తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ఇలా కూడి ప్రభా నీ నామాన్ని గణపరచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో వేలాది కోట్లాది స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మీ చిత్త ప్రకారం మేము జీవించుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనం. నీ నామ ఘనత కొరకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనం తండ్రి. నీ నామం గణపరచడం మాకు నేర్పించు. మీ కూడిక తండ్రి ఆది నుంచి అంతం వరకు నీ నామ ఘనత కొరకు మీరే జరిగించమని కోర్చు. మాకు కూడా మీ పరిశుద్ధాత్మ నింపి మాతో మాట్లాడమని కోర్చు. అత్వల్ల రాన్ని వేసిన బతినాడు పెడుకుని నడుచున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా దివ్యశ్రీ గారు 2 పాటలు పాడతారు. సాంగ్ నంబర్ 54. ఓ ప్రభువా జీవము నిమ్ము, ఓ ప్రభువా జీవము నిమ్ము, విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతో నీ వేడెదను. ఓ ప్రభువా జీవము నిమ్ము, కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయి నీ ప్రేమ నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువా జీవము నిమ్ము, పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా, గాయపు చేతితో లేపుమయ్యా. ఓ ప్రభువా జీవము నిమ్ము, శత్రుని ఊరిలో చిక్కియున్నాను, నాదో బంధకం తెంపుము నీవు, ఆనందము నిమ్ము మరలా. ఓ ప్రభువా జీవము నిమ్ము, దోషిని నేను నీకు సుకులకు అడుగుచుంటిని, మన్నాను మిమ్ము కడుగుము నీదు రక్తములో, కడుగు నీదు రక్తములోన. ఓ ప్రభువా జీవము నిమ్ము, ఐక్యతేనా అభిలాషాయే, నాదు చేదును తొలగించుము, శత్రుని శక్తిని ఓడించుమయా, శత్రుని శక్తిని ఓడించుమయా. ఓ ప్రభువా జీవము నిమ్ము, పడిన సాక్ష్యము లిపిడి ప్రభువా, వడిగా నీరు జీవము నిమ్ము, బూడిద చేయుము నాలోని మాస్టున్. ఓ ప్రభువా జీవము నిమ్ము, ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమున కదిలింప వ్యాపింప చేయుమయ్యా, హృదయమును ఫలింప చేయుం, హృదయమును ఫలింప చేయుం. ఓ ప్రభువా జీవము నిమ్ము, విరిగిన మనసుతో నీవేడెదను. ఓ ప్రభువా జీవము నిమ్ము. సాంగ్ నంబర్ 68. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా,
పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. నిండి పురలు పాత్రగా మార్చివేయుమయా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. లేఖన మందలి పాత్రలో యేసుని స్తుతించెను. నన్ను ఆ మట్టి పాత్రగా మార్చివేయుమయా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. చల్లగా చూడుమయా. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. నిండు పొరలు పాత్రగా మార్చివేయుమయా. లేఖన మందలి పాత్రలో యేసును స్తుతించెను. నన్ను ఆ మట్టి పాత్రగా మార్చివేయుమయా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. చల్లగా చూడుమయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేసుకుంటారు. విజయ్ కుమార్ అని లేనట్టున్నారు. యేసుదాస్ బ్రదర్ మీరు షేర్ చేసుకోండి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఈరోజు ధ్యానంలో మనం నేర్చుకునేది ఏంటంటే యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ గురించి కాదు, అండ్ లేకపోతే వేరే వేరే భక్తుల యొక్క జీవితాలు పరిచర్య గురించి కాదులే, కానీ ఈ రోజు మనం చూడబోయే పరిచర్య ఏంటంటే అకుల్లా ప్రిస్కిల్లా వారి యొక్క పరిచర్య బైబిల్లో రాయబడి ఉంది. సో అది ఫ్యామిలీగా లేకపోతే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను నిజంగా వీళ్ళ గురించి ఇది వీళ్ళు కూడా ఒక మినిస్ట్రీ ఉందా అనేది ఈ మెసేజ్ విన్న తర్వాతే నాకు బాగా అర్థమైంది. ప్రభు వాళ్ళని ఏ విధంగా వాడుకున్నారు, వాళ్ళు నిజంగా ఎంత నమ్మకంగా దేవుని కోసం బ్రతికారు అనేది చాలా స్పష్టంగా చాలాసార్లు చదివేలే కానీ బట్ ఇప్పుడు ఈ మెసేజ్ విన్న తర్వాత ఉన్న ఆలోచన అంత ముందు రాలేదు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అయితే వీళ్ళ గురించి అపోస్తలుల కార్యాలలో 18వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఉంటది, స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఫస్ట్ టైం పౌలు గారిని కొరింథీలో వాళ్ళు కలుసుకుంటారు. అంతకుముందు వాళ్ళు రోమాలో ఉన్నట్టు మనం చూస్తాం అన్నమాట. అయితే అక్కడ నుంచి ప్రిస్కిల్లా అనే ఆమె చరిత్ర ప్రకారం చూస్తే ఆమె ఒక ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మనం చూడొచ్చు. కానీ అటువంటి ఆమె యేసు ప్రభువుని లేకపోతే నమ్మిన తర్వాత అక్కడ యూదులు లేకపోతే అక్కడ ఉన్న చక్రవర్తి ఎవరైతే ఉన్న యూదుల్ని ఆ ఊరు నుంచి
పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంటే అక్కడ ఉంటాం వాళ్ళ వల్ల అక్కడున్న చక్రవర్తికి ఇబ్బంది కలగటం, లేదా అల్లర్లు లేగటం వాళ్ళ వల్ల. అందుకని అక్కడ ఉన్న యూదులందరినీ పంపించేస్తారనమాట. అప్పుడు అకుల్లా, ప్రిస్కిల్లా అనే వ్యక్తులు కొరింథీకి వస్తారు. సో అక్కడ ఆల్రెడీ పౌలు గారు అక్కడ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం పౌలు గారిని కలుస్తారు. సో అప్పుడు అక్కడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఆహ్, రోమ పౌలు గారు రోమపత్రిక రాసేటప్పుడు మేబీ కొరింథీలో ఉండి రాసి ఉంటారని చెప్పేసని చరిత్ర చెప్తా ఉంటా ఉంది. అయితే అక్కడ రోమపత్రిక మొదటి అధ్యాయంలో చాలా రకరకాల పాపాల గురించి మరి ముఖ్యంగా లైంగిక సంబంధమైన పాపం గురించి చాలా ఆహ్, ఆ పాపం చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంటది. అంత దిగజారిన స్థితి అప్పుడున్న పరిస్థితి అట్లా ఉందని చెప్పేసని నేను చదివాను. అయితే అటువంటి పరిస్థితిలో అకుల్లా, ప్రిస్కిల్లా ఆ దంపతులు ఆహ్, పౌలు గారిని కలుస్తారు. అయితే బైబిల్ ఎక్కడ కూడా ప్రిస్కిల్లా, అకుల్లాకి వాళ్ళ దంపతులకి పిల్లలున్నట్టు, లేకపోతే పిల్లల గురించి ప్రస్తావన ఎక్కడ చెప్పబడలేదు. కానీ దాన్ని బట్టి ఏమనుకుంటారంటే ఓకే. మేబీ వాళ్ళు పిల్లలు ఉండకపోవచ్చు. ఓకే. చాలామంది పిల్లలు లేకపోతే బాధపడతారు. అంటే మేబీ ఆ బాధ ఎలా ఉంటదో నేను చెప్పలేను కానీ, బట్ చాలామంది పిల్లలు లేకపోవడం వల్ల చాలా బాధను అనుభవిస్తా ఉంటారు. లేకపోతే వాళ్ళు చాలా చాలా హాస్పిటల్స్ తిరుగుతారు. ఓకే. ఫైన్. బట్ కానీ ఇక్కడ వీళ్ళిద్దరి నుంచి నేర్చుకునేదేంటంటే, వాళ్ళు పిల్లలు కలిగి ఉండలేకపోయినప్పటికి కూడా దేవుని పరిచర్యలో లేకపోతే పౌలు గారికి ఒక జత పనివారిగా ఉన్నారు అని చెప్పేసని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. బైబిల్ వాళ్ళ గురించి 7 వచనాలు లేదా 7 సార్లు ప్రస్తావించబడింది. సో, అక్కడ అంటే నాకు బాగా తాకిన విషయం ఏంటంటే ఫస్ట్ అపోస్తలుల కార్యం 18 అధ్యాయంలో పౌలు గారు వారితో ఉండడానికి ఇష్టపడతాడు. వారి కుటుంబంతో కలిసి 18 నెలలు ఆ కుటుంబంతో కలిసి ఉంటాడు. ఒకే ఒకే గృహంలో. అయితే దీన్ని నేను అప్లై చేసుకుంటా ఉన్నప్పుడు నాకొచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు నా గృహంలో ఉంటాడా అని థాట్ అనేది ఒకవేళ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘంలోనే మన సేవకులు లేదా మన ఎల్డర్స్ ఆహ్, నా ఇంట్లో లేకపోతే నేనున్న ఇంట్లో ఒకవేళ ఉంటే నేను అంతే భక్తిగా ఉండగలుగుతాను. లేదా వాళ్ళు నా కుటుంబంలోకొచ్చి నివసించినప్పుడు వాళ్ళు నన్ను భక్తి పరులని లేకపోతే ఆ యొక్క స్పర్శ వాళ్ళకి తగిలేలా నా భక్తి ఉంటా ఉందా? మా కుటుంబ జీవితం ఆ విధంగా ఉంటా ఉందా? అనేది అంటే యాక్చువల్‌గా పౌలు భక్తుడు ఎవరితో పడితే వాళ్ళతో ఉండే వ్యక్తి కాదు. లేకపోతే చాలా మంది దగ్గర డబ్బును కూడా తీసుకోవడంలో తిరస్కరించాడు. కానీ అట్లాంటి పౌలు గారు అక్విలా, ప్రిస్కిల్లా కుటుంబంలో వాళ్ళతో కలిసి జీవించడానికి, వాళ్ళతో కలిసి పని చేయడానికి ఇష్టపడ్డాడంటే వారెంతో ఖచ్చితంగా నమ్మకమైన వ్యక్తులు లేకపోతే వాళ్ళేదో ఖచ్చితంగా ఒక గొప్ప మాదిరి లేకపోతే ఏదో పౌలు గారు చూసారు వాళ్ళలో. సో, అది నన్ను ఎంతగానో ఛాలెంజ్ చేసింది. అది ఆ విషయం మాత్రం. అండ్ ఆ తర్వాత వారు పౌలు గారి దగ్గర నేర్చుకున్న వారు నేర్ ఆ యొక్క ఆయన యొక్క బోధన చూసారు. పౌలు గారు సత్యం చెప్తా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యతిరేకతను చూసారు. సో, ఇట్లాంటి పరిస్థితిలో ఉంటా ఉన్నప్పుడు వారు అక్కడి నుంచి ఆహ్, ఎఫెసీ పట్టణానికొచ్చినట్టు 19 అధ్యాయంలో ఉంటా ఉంటది. సో, అక్కడ 19 ఎఫెసీకొచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టేసి పౌలు గారు వేరే ప్రాంతానికెళ్ళిపోతారు. సో, అప్పుడు కానీ అప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్న భక్తి ఏంటంటే అనేకుల్ని ఎంకరేజ్ చేయటం, లేకపోతే కొన్ని చోట్ల రోమపత్రిక 16 అధ్యాయంలో ఉంటది. ప్రిస్కిల్ల, అకులాకు అని వారి వారి ఇంటినున్న సంఘానికి అంటే వారికి ఇంటిలో ఒక సంఘం ఉంటా ఉంది. అంటే వారు ఇంట్లో ప్రార్థన జరిగించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అనేకుల్ని తీసుకెళ్ళి ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత గూడా 26 వచనంలో కూడా అపుల్లో అనే వ్యక్తిని వాళ్ళు చర్చిలో అంటే జాక్మన్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏ విధంగా ఆలోచించుంటారో ఒక సంఘం కూడిక అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేసుంటారు. ఈ వ్యక్తి బాగా దేవుని కొరకు ఆశలు కలిగి ఉంటా ఉన్నాడు. కానీ ఇతను సరైన సత్యం తెలీదు, అవగాహన లేదు. ఇతను ఎట్లాగని దేవుని వైపు నడిపించాలని చెప్పేసని అక్కడ క్లాస్ పీయకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి తనకు భోజనం పెట్టి వాడిని మంచిగా దేవుని యొక్క సత్యాన్ని బోధించి ఉండొచ్చు. ఆ విధంగా అదే విధంగా అపోలోని ఒక యవనస్తుడిని 22, 23 సంవత్సరాల అపోలోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసిన పౌలు గారి దగ్గర నేర్చుకున్న ప్రతి సత్యాన్ని, క్రీస్తుని గురించిన ప్రతి సత్యాన్ని వాళ్ళు వాళ్ళు ఆయనకు ప్రస్తావించారు. ఆహ్, ఆహ్, వా వా వాళ్ళ దగ్గర నేర్చుకున్న భక్తి అపోలో ఏ విధంగా మారాడంటే ఒక చోట రాయబడి ఉంటది. పౌ పౌలు గారు ఏ విధంగా చెప్తారు, నేను విత్తనం వేశాను. వాళ్ళు అపోలోను నీళ్లు పోసారని చెప్పేసని ఉంటా ఉంటది. అంటే పౌ అపోలో ఆ విధంగా మార్చబడటానికి అతని యొక్క జీవితంలో పునాది వేసింది వీరే. ఈ దంపతులే. వీరి గురించి
ఏ సంఘాలు పెద్దగా వినకపోవచ్చేమో కానీ, బట్ బైబిల్‌లో వారి వారి యొక్క శ్రమని, వారి యొక్క పరిచయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించాడు. అది రాపిచ్చాడు. సో, చాలా 2, 3 చోట్ల 2 చోట్ల అనుకుంటాను. పౌలు భక్తుడు వాళ్ళకి థాంక్స్ చెప్తాడు. అంటే వాళ్ళకి మాత్రమే కాదు, వారి ఇంట్లో ఉన్న సంఘానికి కూడా వందనములు చెప్పుడే. అంటే నాకు అది 2 విషయాలు, ఈ 2 విషయాలు చాలా బాగా నచ్చాయి. ఒకటి పౌలు గారు వారితో సహవాసం చేయటానికి వారి యొక్క మాదిరి ఖచ్చితంగా ఆహ్, ఆయనకి ఇష్టకరంగా ఉండుంటది. దేవునికి ఇష్టకరంగా ఉండుంటది. రెండోది వారు వారి పరిచర్య అనేది నా పాటలు పాడే అవకాశం లేకపోయినా, లేకపోతే స్టేజ్ మీద నిలబడి మాట్లాడే అవకాశం లేకపోయినా గాని, వారు కనబడిన పరిచర్యకు వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుడు దాన్ని గుర్తించాడు. అండ్ ఎఫెసీయులో వాళ్ళు మాత్రం ఉంటా ఉన్నప్పుడు పౌలు గారు లేరు, మేము ఉండకూడదని వెళ్ళలేదు. వారు ఏ సత్యాన్నైతే నేర్చుకున్నారో, అది ఇతరులకు ప్రకటించడానికి వాళ్ళ యొక్క సమాజ మందిరంలో వాళ్ళు అనుమతించకపోయినా కానీ, వారి ఇంటి దగ్గరే జనాల్ని గ్యాదర్ చేసి, వాళ్ళని సరైన సత్యం నడిపించడానికి ఈ దంపతులు ఎంతగానో ఆహ్, సహాయపడ్డారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ పౌలు గారు ఒక చోట చెప్తా ఉంటాడు. ఆ ఒక్కటి చదివి నేను చూపిస్తాను. వారి యొక్క ప్రాణాలను ఇవ్వటానికి గూడా వాళ్ళు తెగించారు అని తెగించలేదని చెప్పేసని రోమపత్రికలో ఒకసారి ఉన్నది. ఆ వచనం చదివి నేను 16 రోమపత్రిక 16 అధ్యాయము 3వ వచనం, 3, 4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపాని వారైన ప్రిస్కిల్లాకును అకులాకు నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణమునిచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనులని సంఘం వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. సో, అంటే అదేదో పౌలు గారు వాళ్ళని హెచ్చించడానికి రాసిన మాట కాదులే కానీ, ఖచ్చితంగా దాని యొక్క నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో ఏదో ఏదో ఖచ్చితంగా ఒక మంచి మాదిరి ఉంటా ఉంది. వారి యొక్క దేవుని యొక్క నీతి క్రియలు వారి జీవితాల్లో కనబడినాయి. అందుకే అన్ని జనులు కూడా వారికి థాంక్స్ చెప్తా ఉన్నారు. వారి యొక్క మాదిరిని బట్టి. సో, ఇవి ఎంతగానో నన్ను ఛాలెంజ్ చేసాయి. ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత విజేత సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో క్రీస్తుని పోలిన గృహం 11వ భాగానికి వచ్చాము. దైవభక్తిని కలిగిన భార్యాభర్తలచే నిర్మించబడిన గృహము గురించి మనం మొదటి భాగం ఈరోజు మనం ఈ వారం ధ్యానం చేసుకుంటున్నాం. అది అకులా ప్రిస్కిల్లా గురించి. వాళ్ళు దైవభక్తి కలిగిన భార్యాభర్తలు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో వీళ్ళ గురించి వివరించారు. వాళ్ళు వృత్తి డేరాలు కొట్టడము, పౌలు వృత్తి కూడా డేరాలు కొట్టడమే. కాబట్టి పౌలు వీళ్ళింట్లో కొన్నాళ్ళు ఉన్నాడు. పౌలు ద్వారా అకులా ప్రిస్కిల్లా ఆశీర్వదించబడ్డారు. కొత్త నిబంధనలో భార్యాభర్తల పరిచర్య విషయంలో అకులా ప్రిస్కిల్లా గురించి ఎక్కువగా చెప్పబడింది. వీళ్లకు పిల్లలు ఉన్నారో లేదో తెలియదు. అయితే పిల్లలు లేకపోతే ఆ వివాహ జీవితం పరిపూర్ణం కాదని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలు లేకుండా ఉన్న గొప్ప దైవజనులు ఉన్నారు. మనకు కొంతమంది పేర్లు కూడా తెలుసు. భార్యాభర్తల్లో ఐకమత్యం ఉండాలి. అప్పుడే వాళ్ళు మంచి పరిచర్య చేయగలుగుతారు. వాళ్ళ ఇల్లు దైవక గృహంలాగా ఉంటుంది అప్పుడు. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వస్తాడు. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు. అతను యేసు ప్రభువుని గురించి చెబుతూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడుతున్నాడని మనం చదువుకున్నాం. కానీ అతనికి నూతన నిబంధన పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అనుభవం అతనికి లేదు. అకులా ప్రిస్కిల్లా వీళ్ళు ఇది గ్రహించారు. ఇతను యథార్థవంతుడు అపోల్లో, కానీ ఇతనికి ఇంకా ఎదుగుదల అవసరమై ఉందని గ్రహించుకున్నారు. వాళ్ళు తమ ఇంటికి అపోల్లోని తీసుకెళ్లారు. ఎందుకంటే సమాజ మందిరంలో అందరి ముందు మాట్లాడటానికి వీలు పడదు జనంలో. అతని ఇంటికి తీసుకెళ్లి తాము పౌలు ద్వారా నేర్చుకున్న సత్యాలని అపోల్లోకి తెలియపరచాలనుకున్నారు. ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వాలంటే అందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఇష్టపడాలి. ఒకళ్ళు ఇష్టపడి ఇంకొకళ్ళు కాదంటే అది జరగదు. ఇక్కడ ఇద్దరి మధ్య ఐక్యత ఉంది, ఇష్టపడ్డారు కాబట్టి అతను తీసుకెళ్లారు.
పౌలును కూడా వీళ్ళు కొన్నాళ్ళు తమ ఇంట్లో ఉంచుకోగలిగారంటే అకుల ప్రిస్కిల్లా వీళ్ళ మధ్య ఐక్యత ఉంది. అట్లాగే అపోలోని తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చారు. దేవుని మార్గం గురించి వీళ్ళకి తెలిసింది అంతా కూడా వివరంగా అతనికి తెలియపరిచారు. పౌలు ద్వారా వీళ్ళు నేర్చుకున్నాయన్ని. అకుల ప్రిస్కిల్ల ద్వారా అపోల్లో ఆశీర్వదించబడ్డాడు. తర్వాత అతను గొప్ప పరిచర్య చేశాడని చదువుకున్నాం. పౌలు నేను నాటితని అపోల్లో నీళ్లు పోశాడు అని అన్నాడు. అంటే అతను ఆ స్థాయికి ఎదిగాడు. ఇది అకుల ప్రిస్కిల్ల ఇంటికి పిలిచి అతనికి వీళ్ళు నేర్చుకున్న సత్యాలు తెలియపరచడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అతని ఎదుగుదలకి. ఇది కూడా పరిచర్య అకుల ప్రిస్కిల్లా చేసింది కూడా అని మనకి దేవుడు తెలియపరిచారు. మనం నేర్చుకున్న సత్యాలు ఇతరులకు తెలియచేసి వాళ్ళు ఎదిగేలాగా మనం చేయాలి. దేవుని సేవ చేసే వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం మన భాగ్యం. అలాగే రోమపత్రిక 16వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు అకుల ప్రిస్కిల్లా మొదట రోమాలో ఉన్నారు. తర్వాత యూదులను రోమా నుండి పంపించేస్తారు. తిరిగి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రోమాకి వెళ్తారు. అప్పుడు పౌలు రాసిన దాంట్లో నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనో తెగించిరి అని అన్నారు. పౌలు అపాయంలో ఉన్నప్పుడు వాళ్ళు అతన్ని విడిచి వెళ్ళలేదు. అతనితో ఉంటే మనకు కూడా ప్రమాదం అని వాళ్ళు అనుకోలేదు. పౌలు హింసించబడ్డప్పుడు, చెరసాలలో వేయబడ్డప్పుడు వాళ్ళు అతనికి దగ్గరగానే ఉన్నారు. అట్లాగే అకుల ప్రిస్కిల్ల ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని పౌలు చెప్తారు. అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఒక సంఘం రన్ చేశారు, నడిపించారు అకుల ప్రిస్కిల్ల వాళ్ళు. దానికి అందరూ కృతజ్ఞతలే అని చెప్పి పౌలు గారు చెప్పారు. అకుల ప్రిస్కిల్ల పేదవాళ్ళు, వాళ్ళు చిన్న ఇంట్లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఇతరులకి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తాము పేదవారమని, తమ ఇల్లు చిన్నదని వాళ్ళు సిగ్గుపడలే. వాళ్ళ ఘనతను కోరుకోలేదు. వాళ్లకున్న కొంచెంలోనే ప్రభువుని ప్రేమించే వారిని వారు ఆహ్వానించుకున్నారు ఇంటికి. వాళ్ళ ద్వారా వారి ఇంటికి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మనం తెలుసుకున్నాం అపోల్లో ద్వారా. అబ్రహాం ఆశీర్వాదం అన్యులకు కూడా వస్తుందని చెప్పి మనం గలతీయులకి రాసిన పత్రికలో చదువుకున్నాం. మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. మన ఇంట్లో దేవదూతలు ఉంటే అలా జరుగుతుంది. మన ఇల్లు ఆశీర్వదించబడిన గృహం లాగా ఉండాలి. అకుల ప్రిస్కిల్ల లాగా ఉండాలని ఆశపడుతున్నాము. అందుకు ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు 11th పార్ట్ క్రైస్ట్ లైక్ హోమ్లో ఫస్ట్ ఫాదర్ అండ్ మదర్ చిల్డ్రన్ పుట్టిన తర్వాత ఎక్కువ పిల్లల్ని ప్రేమిస్తారు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించడం కంటే అని చెప్పారు బ్రదర్. అయితే ఒకవేళ నేను నా హస్బెండ్ని మా బాబు కంటే ఎక్కువ హస్బెండ్ని లవ్ చేయలేకపోతే గాడ్ ఇచ్చిన ఫస్ట్ కమాండ్మెంట్కే నేను డిజొబీడియన్స్ చూపిస్తున్నట్టు, అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పారు. సో పాపం చేస్తున్నట్టు. ఒకవేళ ఫస్ట్ కమాండ్మెంట్కే ఒబీడియన్స్ చూపించకపోతే చర్చ్లో ఎలా మాట్లాడతారు అని బ్రదర్ క్వశ్చన్ చేశారు. అది చాలా ఎగ్జార్టేషన్ లాగా అనిపించింది. తర్వాత ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఒకవేళ పిల్లలకి వాళ్ళని వాళ్ళు ఎక్కువ హస్బెండ్ అండ్ వైఫ్ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని వాళ్ళిద్దరూ యునైటెడ్గా లేరు, మమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నారు అని వాళ్ళకి తెలిసినప్పుడు పిల్లల్లో ఒకలాంటి చులకనతనము, ఒకలాంటి అంటే మనం ఏం చెప్పినా మాట వినకపోవటం, ఒకవేళ ఏం కాదులే నన్ను ఎలాగైనా డిఫెండ్ చేస్తుంది మా అమ్మో మా డాడీయో అని వాళ్ళు అనుకోవడమో జరుగుతుంది. సో పిల్లలు సరిగా పెరగరు, వాళ్ళని ఎక్కువ లవ్ చేయటం వల్ల గాడ్ ఇచ్చిన కమాండ్మెంట్కి కూడా మనము డిజొబీడియన్స్ చూపించినట్టు అవుతుంది. అదొకటి నాకు చాలా ఎగ్జార్టేషన్ లాగా అనిపించింది. తర్వాత
హస్బెండ్ అండ్ వైఫ్ లవింగ్‌గా, హ్యాపీగా పిల్లల్ని దేవుడిలో పెంచడం మాత్రమే సరిపోదు క్రైస్ట్ లైక్ హోమ్ అంటే. మినిస్ట్రీ కూడా ఉండాలి. హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక మినిస్ట్రీయే అని బ్రదర్ చెప్పారు. ఫస్ట్ నుంచి కూడా బ్రదర్ చెప్తున్నది హస్బెండ్ అండ్ వైఫ్ యునైటెడ్‌గా ఉండడం వలన ఆహ్, ఆహ్, దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా ఉండాలి ఒక మ్యారేజ్ అనేది. లేకపోతే ఆ మ్యారేజ్‌కి అర్థం లేదని చెప్తున్నారు. అలాగే ఈ పార్ట్‌లో మినిస్ట్రీ కూడా ఉండాలి. ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక మినిస్ట్రీయే అని చెప్పారు. అయితే హ్మ్. ఆహ్, ఈ మినిస్ట్రీ చేయాలి అనంటే ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ యూనిటీలో, వన్నెస్‌లో ఉండాలి. పిల్లల్ని దేవుడిలో పెంచుతా ఉండాలి. ఆ 2 ఫుల్‌ఫిల్ అవ్వకుండా అవి పక్కన పెట్టి మనము ఫస్ట్ బ్రదరు ఇలా చెప్పారు కదా! అని చెప్పి ముందే మినిస్ట్రీలోకి వెళ్ళకూడదు. ఇక్కడ ఆహ్, ఆహ్, మనకి సీఎఫ్‌సీలో ఎక్కువ జాక్ బ్రదర్ చెప్పేది గుర్తొచ్చింది. ఫౌండేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఫౌండేషన్ అనేది ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫస్ట్ ఫౌండేషన్ లేకపోతే ఆ పైన మనం ఎంత సూపర్ స్ట్రక్చర్ కట్టినా అవన్నీ హ్మ్, దాంట్లో ఫ్రూట్ ఏమి ఉండదు అని బ్రదర్ చెప్పిన ఆ ఇల్లస్ట్రేషన్ ఇక్కడ నాకు గుర్తొచ్చింది. సో, ఈ హాస్పిటాలిటీ ఈ ఆతిథ్యం ఏదైతే బ్రదర్ చెప్పారో అది ప్రాపర్‌గా జరగాలి అనంటే ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ ప్రాపర్‌గా ఉండాలి. ఫ్యామిలీ వన్నెస్‌లో ఉండాలి. పిల్లలు దేవుడిలో పెరగడానికి ఇష్టపడతా ఉండాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని దేవుడిలో పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉండాలని నేను గమనించానిక్కడ. తర్వాత హ్మ్. ఇక్కడ బ్రదర్ చెప్తారు హోల్ హార్టెడ్ క్రిస్టియన్ గ్రాండ్ మీల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తారు. అయితే ఆహ్, ఒకసారి ఆని సిస్టర్ కూడా తన మెసేజ్ చెప్తున్నప్పుడు ఏదో హడావిడి చేసేసి, రకరకాలు చేసేసి వాటిల్లో పడిపోయి హ్మ్. హెల్త్ పాడు చేసుకొని ఆహ్, అప్పుల్లోకెళ్ళిపోయి అలా చేసేస్తారు చాలామంది మినిస్ట్రీ అదే ఆతిథ్యం ఇచ్చే విషయంలో. కానీ నిజంగా హోల్ హార్టెడ్‌గా ఆతిథ్యం ఇవ్వాలి అని అనుకుంటే సిస్టర్ చెప్పింది కనీసం ఒక రసం పెట్టినా చాలు అన్నట్టు చెప్పారు. ఈరోజు బ్రదర్ సాంబార్ అని చెప్పారు. అయితే గ్రాండ్ మీల్స్ ఏం అవసరం లేదు కానీ హ్మ్. అలసిపోయిన ఆహ్, హ్మ్. దేవుని సేవకులకి మనము హ్మ్. మనం ఎంత చేయగలమో అంత చేసి ఆహ్, వాళ్ళు స్పిరిట్‌లో హ్యాపీగా ఉండేలాగా చూడాలని నాకర్థమైంది. తర్వాత ఈ మినిస్ట్రీ ఏదైతే బ్రదర్ చెప్తా ఉన్నారో ఇక్కడ, అది దేవుడిచ్చిన బర్డెన్‌తో ఉండాలి. అంటే దేవుడు బర్డెన్ ఇవ్వకుండా మనకు మనమే హ్మ్. సొంతగా ఏదో చెప్పారు కదా! చేసేద్దాము అన్నట్టుంటే జనాల్ని ప్లీజ్ చేసేలా ఉంటే ఆ మినిస్ట్రీలో ఫ్రూట్ ఏముండదు. అయితే దేవుడిచ్చిన బర్డెన్ కొద్దీ ఆ మినిస్ట్రీ జరగాలని అదొకటి నాకు దేవుడు నాతో మాట్లాడారు. దేవుని సే ఎప్పుడైతే ఆహ్, గాడ్ ఫియరింగ్ సర్వెంట్స్ మన ఇంట్లో ఉన్నారో, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు హ్మ్. వా వాళ్ళ నుంచి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. మా పిల్లలు చాలా నేర్చుకున్నారు అని బ్రదర్ చెప్పారు. కొన్నిసార్లు మా ఇంట్లో కూడా అలాగా జరిగింది. కొంతమందొచ్చినప్పుడు మా బాబు కూడా బ్లెస్ అయ్యాడు. తర్వాత ఇక్కడ బ్రదర్ చెప్పింది హాస్పిటాలిటీ విషయంలో వైఫ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటది అని చెప్పారు. సో, నన్ను నేను ఈ విషయంలో హ్మ్. సరిచూసుకోవాలి అని ఆహ్, అనుకున్నాను. తర్వాత బ్రదర్ చెప్పారు, మా ఇంటి కాంపౌండ్‌లోకి ఎవరు ఎంటర్ అయినా కూడా వాళ్ళు ఆశీర్వదించబడాలి. అలా ప్రేయర్ చేయొచ్చు అని చెప్పారు. అయితే ఇప్పటివరకు మేము ఎలా ప్రేయర్ చేసుకుంటామంటే మమ్మల్ని హోలీ స్పిరిట్‌తో ఫిల్ చేయండి. ఇంటిని మీ హోలీ స్పిరిట్‌తో ఫిల్ చేయండి. ఇంటికి ఎవరొచ్చినా మీ పీస్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేలాగా, మీ ప్రెజెన్స్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేలాగా వాళ్ళకి ఉండాలి. వాళ్ళు బ్లెస్ అవ్వాలి అని ప్రేయర్ చేసుకునేవాళ్ళము. ఈరోజు బ్రదర్ ఇక్కడ చెప్పిందేంటంటే దేవుడు ఏంజెల్స్‌ని కూడా మన ఇంటి చుట్టూ ఉంచమని అడగొచ్చు అని
చెప్పారు. ఈ హాస్పిటాలిటీ విషయం ఎన్నిసార్లు నేను పర్సనల్గా నేను మెడిటేట్ చేసిన నాకు గుర్తొచ్చేది మేరీ, మార్తా, లాజరస్ వాళ్ళ మినిస్ట్రీ గుర్తొస్తుంది జీసస్ కి. ఫస్ట్ టైం జీసస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా మేరీ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జీసస్ మేరీ మంచిదే ఎంచుకుంది, నువ్వు మేరీ మీద ఏం కంప్లైంట్ చేయకు అని చెప్తారు. ఆ డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ సెకండ్ టైం జీసస్ వెళ్తారు పాస్ ఓవర్ ఫెస్టివల్ కి ముందు. యోహాను 12:1-3 ఉంటుంది. మళ్ళీ జీసస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఫస్ట్ కాన్వర్సేషన్ తర్వాత ఇది రెండోసారి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా మళ్ళీ మార్తా ఏమి జీసస్ దగ్గర కూర్చొని లేదు, మళ్ళీ సర్వ్ చేస్తానే ఉంటది. సర్వ్ చేస్తా ఉంటది. మేరీ ఏమో తీసుకొచ్చి అత్తర్ బాటిల్ ని జీసస్ కాళ్ళకి రాసి తన వెంట్రుకలతో తుడుస్తా ఉంటది. అయితే ఫస్ట్ టైం మేరీ జీసస్ దగ్గర కూర్చొని వింది, సెకండ్ టైం ఏమో ఈ పని చేస్తుంది. ఫస్ట్ టైం మార్తా సర్వ్ చేస్తుంది, సెకండ్ టైం కూడా తను సర్వే చేస్తుంది. కానీ ఫస్ట్ టైం ఏమో కంప్లైంట్ చేస్తా గ్రంబ్లింగ్ చేస్తా తను చేసింది. సెకండ్ టైం ఏమో ఇంకా గ్రంబ్లింగ్ కంప్లైనింగ్ ఏమి లేకుండా సనుక్కోవడం ఏం లేకుండా తను ఆ పని చేసింది. ఆ పని చేసినప్పుడు మేరీ పనిని మేరీని చెయ్యనిచ్చినప్పుడు ఆ ఇల్లంతా మంచి వాసనతో స్ప్రెడ్ అయిందంట. ఇక్కడ గాడ్ నాతో ఏం మాట్లాడారంటే మనము దేవుడి చేత సరిదిద్దబడ్డానికి మనం ఇష్టపడినప్పుడు ఆ ఇంట్లో పీస్ ఉంటుంది, శాంతి ఉంటుంది. అప్పుడు విజిటర్స్ కానీ స్ట్రేంజర్స్ కానీ మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ ఆ స్వీట్ స్మెల్ని వాళ్ళు అనుభవించగలుగుతారు అని నాతో మాట్లాడారు. సో గ్రంబ్లింగ్ కంప్లైనింగ్ ఉన్నప్పుడు అక్కడ జరిగిన అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలాగుంది, ఈ మార్తా ఏమి కంప్లైనింగ్ ఏమీ లేకుండా తను కామ్గా తను సర్వ్ చేసినప్పుడు ఆ ఇంట్లో సువాసన వచ్చింది. అలాగా మనం హాస్పిటాలిటీ విషయంలో మనం ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం మన హార్ట్ని బట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని దేవుడు నాతో మాట్లాడారు. ఈ విషయాల ద్వారా నేను ఎంకరేజ్ అవ్వబడ్డాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆదికాండము 12:2-3. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇదే సేమ్ జెనసిస్ గలతీయులకు రాసిన పత్రిక 3:6. అబ్రహామును దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తర్వాత 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. తర్వాత 29. గలతీయులు 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. నేను ఈ మెడిటేషన్ నుంచి నేర్చుకున్నది యాక్చువల్లీ మనము ఇది జస్ట్ అబ్రహాంకి అని చెప్పి ఎప్పుడు కూడా మనము నేను అనుకునేదాన్ని ఇది నాకు కాదు, బ్లెస్సింగ్ యూ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ అని చెప్పి. కానీ గాడ్ మనందరినీ పిలుచుకుంటున్నారు అని చెప్పి ఎవరైతే చెక్ మీద ఆ వాగ్దానంకి వెనకాల సంతకం పెడతారు ఆమెనని చెప్పి నేను విశ్వాసంతో యాక్సెప్ట్ చేస్తాను. నిజంగానే నేను అబ్రహాంకి నెక్స్ట్ వారసులై ఉన్నారు అంటే నేను మా అమ్మమ్మ తాతగారు వాళ్ళ వారసంలో నుంచి వచ్చాను అని నేను మామూలుగా ఫిజికల్గా అనుకునేదాన్ని. కానీ గాడ్ నాకు
చెప్తున్నది ఏంటి అంటే అబ్రహాం యొక్క వారసులు మనందరం అని చెప్పి. అయితే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే నేను విశ్వాసంతో తీసుకోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఇంకొకటి సరే నేను బ్లెస్సింగ్ అయ్యాక వేరే వాళ్ళకి బ్లెస్సింగ్‌గా ఉంటాను అని అనుకోని నేను చాలా ఇయర్స్ లేదు నేనే బ్లెస్ అవ్వాలి, నేనే హోలీ స్పిరిట్‌తో ఫిల్ అవ్వాలి అని నా మైండ్ ఉండేది. కానీ గాడ్ క్రైస్ట్‌ని నేను కలిగున్నాను అంటే నేను బ్లెస్ అయ్యాను. ఖచ్చితంగా. నేను క్రైస్ట్‌ని ధరించుకున్నాను అంటే, నేను రక్షణ తీసుకొని గాడ్ నాలో ఉన్నారు అంటే, నేను ఎక్స్‌టర్నల్‌గా నేను బ్లెస్సింగ్స్ ఓకే. నేను స్పిరిచువల్‌గా కొన్ని నేర్చుకోవాలి. ఆహ్, అట్లా అని నేను అనుకున్నా. కానీ గాడ్ ఎవరైతే క్రీస్తు యందున్నారో వాళ్ళు బ్లెస్డ్ అయ్యారు. అది ఎక్స్‌టర్నల్‌గా కనిపించకపోయినా బయటకి ఇంటర్నల్‌గా అప్పుడే బ్లెస్ అయ్యారు. సో, ఆ ప్రామిస్ మనకి తెలియకుండా మన లైఫ్‌లో విశ్వాసం ఉంటే అది నెరవేరుతా ఉంటుంది. కానీ గాడ్ సరైన టైంలో అది మనకి తెలియజేస్తారు నా మైండ్‌కి అని చెప్పి నేను నేర్చుకున్నాను. తర్వాత హాస్పిటాలిటీ గురించి కూడా చాలా టైమ్స్ నాకు సరిగ్గా కుకింగ్ రాదని అట్లా నాకు భయమేస్తా ఉండేది. ఎక్కువ మందికి నేను కుక్ చేయలేనని చెప్పి అట్లా. కానీ గాడ్ ఫెలోషిప్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫుడ్ అని చెప్పి నాకు చెప్తా ఉన్నారు. నాకు ఎలా వచ్చినా, ఏది చేసినా ఎవరైతే ట్రూ బిలీవర్స్ ఉంటారో వాళ్ళు చాలా డిషెస్ కానీ వాటిలి గురించి అట్లా. కానీ ఫెలోషిప్‌లో ఇంకా బలపడాలి. నేను ఎలా చేసినా ఓకే. కానీ ఫెలోషిప్‌లో బలపడాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఈ 2 నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈరోజు నేను నేర్చుకున్న మన ధ్యానాంశంలో నేను నేర్చుకున్న విషయాన్ని షేర్ చేసుకుంటాను. క్రైస్తవ గృహాన్ని ఎలా నిర్మించాలి అనేది, అంటే అది కొత్త నిబంధన క్రైస్తవ్యాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే క్రైస్తవ గృహాన్ని నిర్మించగలరు. జాగ్రత్త చెప్పడం క్రైస్తవ గృహాన్ని నిర్మించాలి అంటే ఇవాళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇవ్వడం అనేది. అకులా ప్రిస్కిల్ల స్టోరీ చెప్పారు, వండర్ఫుల్ గా అనిపించింది. సో ఎవరినైనా చూసినప్పుడు అనిపిస్తుంది మనకు కూడా, అబ్బా వాళ్ళు భలే ఆతిథ్యం ఇస్తున్నారు, సో ఓపెన్ హోమ్ లా ఉంది వాళ్ళ ఇల్లు, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండొచ్చు అని. అది చూసి మనం కూడా అలా ఉండాలనుకోవడం అది కరెక్ట్ కాదు. కానీ అంటే క్రైస్తవ గృహం అలా ఉంటుంది, ఓకే, ఎంకరేజింగ్ అని ఉంటది. కాకపోతే ఆ బర్డెన్ లేకుండా మనం చేయలేం. అది అది నిబంధనని అనుసరించే కొత్త నిబంధనని అనుసరించే వాళ్ళు మాత్రమే క్రైస్తవ గృహాన్ని కట్టగలరు. అప్పుడు మాత్రమే ఆ గృహానికి వచ్చే వాళ్ళకి ఆశీర్వాదంగా ఉంటది. ఆ గృహానికి వచ్చే వాళ్ళ వల్ల ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. కొత్త నిబంధన క్రైస్తవ జీవితం అంటే ఎలా అంటే 3 అంతస్తుల బిల్డింగ్ లా జాక్ బ్రదర్ చెప్తారు కదా. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనం దేవునితో నింపబడాలి, దేవుని మీద మన ప్రేమతో కట్టబడాలి మొదటిది. తర్వాత కుటుంబం, తర్వాత పరిచర్య. ఇది ఆర్డర్. సో మనకి దేవుడే ఫస్ట్. ఖచ్చితంగా మనకు దేవునితో రిలేషన్ ఉండాలి. రెండవదిగా కుటుంబంలో మన మధ్య శాంతి సమాధానాలు, అంటే భార్యాభర్తలు అలాగే బిడ్డల మధ్య సమాధానం ఉండాలి. ఇక్కడ కూడా ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ భార్యాభర్తలు, నాట్ చిల్డ్రన్. మన ప్రేమ ఎవరి పట్ల ఎక్కువగా ఉంది? పిల్లల పట్ల ఎక్కువగా ఉందా, లేకపోతే భార్యాభర్తలు ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారా? ఇది మనం ఆలోచన చేయాలి. జనరల్ గా చాలా చోట్ల జరిగేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటది. కానీ నిజానికి ఉండాల్సింది ఏంటంటే భార్యాభర్తల మధ్య. బైబిల్ చెప్పేది ఏంటి? నీ తల్లిని తండ్రిని విడిచి పురుషుడు భార్యను హత్తుకొను అని. అయితే ఇది మిస్ అయిపోయి మనం ఏం చేస్తున్నామంటే, వైఫ్ తో ఎలాంటి రిలేషన్ ఉన్నా పర్వాలేదు, ఓకే, కుటుంబంలో పర్వాలేదు, బాగానే ఉంటున్నాం, మనం ఇప్పుడు పరిచర్య చేసేద్దాం. పరిచర్య కోసం ఏమేమి ఇప్పుడు ఎలా అయితే మనకి ఎదుటి వాళ్ళలో మనం చేయాలనుకున్న ఎదుటి వాళ్ళ కుటుంబాల్లో నచ్చుతాయో అవి చేయడానికి ప్రయత్నించడం. సో అది క్రైస్తవ గృహం కాదు. క్రైస్తవ గృహం అంటే
కొత్త నిబంధనని ఆధారంగా చేసుకుని మొదట భార్యతో సమాధానం కలిగి ఉండు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుని ఎవరినైనా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వాలన్నా, లేకపోతే ఎవరినన్నా బ్లెస్ చేయాలన్నా, అది వాళ్ళిద్దరి సమ్మతితో అయితేనే అది క్రైస్తవ గృహం అవుతుంది. దాని తర్వాత కట్టబడాల్సింది పరిచర్య. సో, భార్యాభర్తల రిలేషన్ ఎట్లా ఉన్నా పరిచర్య చేసేద్దాం అనుకోవడం అది సరైంది కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇతరులను ఇంటికి పిలవడం అనేది భార్య కంఫర్ట్‌గా ఉండకపోవచ్చు. ఫస్ట్ మనం భార్య పర్మిషన్ తీసుకొని తను ఓకే. తను కంఫర్ట్‌గా ఫీల్ అవుతుందా వేరే వాళ్ళొచ్చినప్పుడు అనేది కూడా చూసుకోవాలి. అది చూసుకొని తర్వాత అప్పుడు వాళ్ళని ఆతిథ్యానికి పిలవడం అది మంచిది. ఎందుకంటే అది సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఇంపార్టెంట్. థర్డ్ కట్టడానికి ముందు సెకండ్ కట్టబడాలి. సో, మన ఆశ ఇది భార్య కూడా తర్వాత నెమ్మదిగా గ్రహిస్తది. ఓకే. మొదట్లో జాక్ బ్రదర్ కూడా చెప్పారు. ఇది పిసినారి అయిన భార్య ఉంటే మనం అతని పట్ల సారీ చెప్పగలం తప్ప ఏమీ చేయలేమని. అది ఎందుకంటే కుటుంబంలో సమాధానం ముఖ్యం. మనకి ఆశ ఉంది కదా అని చెప్పేసి అవతల వాళ్ళు చేయకపోయినా బలవంతంగా వాళ్ళ మీద రుద్దకూడదు. మనం దేవునికి ప్రార్థన చేస్తా ఉండాలి. దేవుడు అవతల వ్యక్తి మనసు మార్చగలడు. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే. అవతల కొంతమందికి ఏంటంటే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వరు. ఎవరన్నా వస్తే. వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి. నేను అలాంటి కొన్ని కుటుంబాలను చూసాను. ఈ భర్తకేంటంటే బాగా చెయ్యాలి, ఏదో ఒకటి సేవ చేయాలి, ఇంటికి పిలవాలి, వాళ్ళని చేయాలి, ఇది చేయాలి. భార్యకేమో ఇష్టం ఉండదు. అది చేయలేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చేస్తాయి. సో, క్రైస్తవ గృహం కొత్త నిబంధన మీదే కట్టబడతది. కొత్త నిబంధన ప్యాటర్న్ సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దేవుడు, తర్వాత వైఫ్. అప్పుడు తర్వాత పిల్లలు. అది బావున్నప్పుడు దెన్ వి కెన్ హావ్ పరిచర్య. ఇది స్ట్రాంగ్‌గా నేను నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి ఆహ్, ఆతిథ్యం ఇవ్వడానికి మనకంటూ ఒక గొప్ప స్థామత ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక వ్యక్తికి మనం ఎంకరేజ్ చేద్దాం, ఆశీర్వదించి అతనికి కొంచెం మంచి మాటలు చెప్దామని కూడా మన ఇల్లు ఎలా అయినా ఉండనివ్వండి. పిలవడమే. అయితే అవతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడో అహా! అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మంచి క్రైస్తవుడైతే చక్కగానే రిసీవ్ చేసుకుంటాడు. లేదనుకోండి మళ్ళీ రాడు. పర్వాలేదు. కాబట్టి మా ఇల్లు బాగోదు, లేకపోతే మా ఇంట్లో సరైన సౌకర్యాలు లేవు. ఇవేమి ఆలోచించొద్దు. అతన్ని కొత్త వ్యక్తి ఇంటికి పిలిచి కొంచెం ఆతిథ్యం చేద్దాం అనుకున్నప్పుడు మన గురించి ఏం ఆలోచించకుండా దేవుని మాటలు చెప్పడానికి ఎవరినైనా పిలవచ్చు. ఎలా అయినా. అది భార్యాభర్తల సమ్మతితో. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ అన్న కానీ మరి బ్రదర్స్ అందరూ కూడా హాస్పిటాలిటీ విషయంలో చెప్పారు. నేను వేరే ప్రాస్పెక్ట్ లో చెప్పాలనుకుంటున్నాను. అంటే వేరే విధంగా నాకు నేను నా లైఫ్ లో అప్లై చేసుకున్న విషయంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్విలా ప్రిస్కిల్లా గురించి గాడ్ చెప్తున్నారు. వాళ్ళు ఎంతగా ఒక బ్లెస్సింగ్ గా ఉన్నారు అపోలోకి అని. ఎక్విలా ప్రిస్కిల్లాకి పిల్లలు లేరు. బట్ దే ఆర్ బీయింగ్ బ్లెస్సింగ్. అంటే వాళ్ళు ఒకరికి ఆశీర్వాదకరంగా వాళ్ళ గృహం మారింది. ఓకే. మనం ఏం చేద్దాము అంటే గనుక అపోలో ప్లేస్ లో మన పిల్లల్ని పెట్టుకుందాం. ఎవరైతే పిల్లలు కలిగి ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో అపోలో ప్లేస్ లో మన పిల్లల్ని పెట్టుకొని మన పిల్లల్ని మనం ఎలాగైతే ఎక్విలా ప్రిస్కిల్లా చూడండి. అపోలో చాలా రాడికల్ బిలీవరు. ఆయన చాలా దేవునిలో తీవ్రంగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి అతనిలో. కానీ ఒక విషయంలో తప్పిపోయి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి చాలా చాలా కేర్‌ఫుల్ గా అతనికి బోధిస్తూ తర్వాత నెక్స్ట్ పరిచర్యకి చాలా ప్రభావితంగా తయారు చేశారు. అలాగే మనం కూడా మన పిల్లల విషయంలో వాళ్ళు అన్ని విషయాలు చదువులో పర్ఫెక్ట్ అన్ని విషయాలు. కానీ కొన్ని విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి. తెలిసినప్పుడు మన పిల్లల్ని మనం ఎలా దగ్గర తీసుకుంటున్నాము. గాడ్ నాకు అదే చూపించారు. దే కేర్‌ఫుల్‌గా అక్కడే బహిరంగంగా అపోలోని ఎదిరించి నువ్వు కరెక్ట్‌గా చెప్పేది లేదు. దగ్గర తీసుకొని ప్రేమతోటి చాలా చాలా బ్యూటిఫుల్‌గా చెప్పుంటారు. అదెక్కడ నేర్చుకొని ఉంటారంటే నాకు తెలిసి ఖచ్చితంగా పౌలు దగ్గరే. పౌలు వాళ్ళని అలా గద్దించి ఉండడు. వాళ్ళ దగ్గర సరిగ్గా ఇంటికొచ్చినప్పుడు క్లియర్‌గా నేర్పించుంటాడు. వాళ్ళు అపోలోకి ఎంతగా నేర్పించారు అంటే గనక అది బ్యూటిఫుల్‌గా నేర్పించారు. నేర్పించటం వల్ల ఖచ్చితంగా చూడండి అక్కడ అపోలో తర్వాత పరిచర్య ఎంత ఆశీర్వదింపబడిందో. ఈరోజు మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి. అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్పెషల్లీ మన పిల్లలు
కొత్త నిబంధన యొక్క విలువలు లేదు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి జీవితపు యొక్క విలువలు తెలుసుకోవట్లేదు, వాళ్ళకి అసలు రావట్లేదు, వాళ్ళకి తెలియదు ఆ విలువలు అంటే కనుక దట్ ఈస్ ప్యూర్ నెగ్లిజెన్స్ ఆఫ్ పేరెంట్స్. గాడ్ నాకు ఇలాగే చెప్పారు, ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ అనేబుల్ టు నో ద వాల్యూస్. నేను అనట్లేదు రక్షణ ఎప్పుడు పొందేశారు, వాళ్ళు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు గాడ్లో ఎప్పటి నుంచి గాడ్లోకి నడిచేస్తున్నారు, అవన్నీ నేను అనట్ల. వాల్యూస్, దేవుని యొక్క నీతి న్యాయము, వాల్యూస్ ఏంటంటే చిన్న చిన్న వాల్యూస్. ఏంటి ఆ వాల్యూస్ అంటే, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరిది నేను దొంగతనం చేయకూడదు, ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, మా పేరెంట్స్ చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, వాల్యూస్. తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు నేను కాపీ కొట్టకూడదు, 0 వచ్చినా సరే నా పేరెంట్స్ నన్ను ఏమీ అనరు, కానీ నేను మాత్రం ఎవరి దగ్గర చూసి కాపీ కొట్టను. నా దగ్గర ఎవరైనా నన్ను ఫైట్ కి స్టార్ట్ చేస్తే నేను తిరిగి కొట్లాడను, ఎందుకంటే నా గృహంలో అలా మా మమ్మీ డాడీ కొట్టుకోరు, వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. నేను కూడా కొట్టినప్పటికీ నేను వెళ్ళి మమ్మీకి చెప్తాను నాకు బాధ కలిగితే, లేదా డాడీకి చెప్తాను, కానీ నేను తిరిగి మాత్రం కొట్టను. ఏదైనా నాకంటే పేదవాడు నా క్లాస్ లో ఉంటే షేర్ చేసుకోవాలి, ఎందుకంటే మా ఇంట్లో తినడానికి ఏమి లేనప్పుడు పేరెంట్స్ మాకు ఇస్తున్నారు, మాకు షేర్ చేస్తున్నారు, ఫస్ట్ నేను కూడా అలా షేర్ చేయాలి. వాల్యూస్, మనం ఆ విలువలు నేర్పించగలుగుతున్నామా? పరిచర్య చేయటము, తర్వాత గొప్ప మినిస్ట్రీ కలుగుంటా, ఆ తర్వాత నెక్స్ట్ థింగ్, కానీ మన పిల్లలకు ఆ వాల్యూస్ ఇవ్వగలుగుతున్నామా? మరి వాళ్ళు అపోలోకి ఏమి ఇచ్చారు? అక్విలా ప్రిస్కిలా వాల్యూస్ నేర్పించారు. నిజంగా కొత్త నిబంధన యొక్క వాల్యూ, పరిశుద్ధాత్మ యొక్క వాల్యూని చూపించారు. వెంటనే పరిచర్య బ్లెస్ అయింది. గాడ్ నాకు అది, నీ కుటుంబము, నీ బిడ్డలకి ఫస్ట్ నీ బిడ్డల్ని పెట్టుకో అక్కడ. నీ బిడ్డలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ బిడ్డలు చూస్తున్నారా? ఎస్, మా మమ్మీ డాడీ ఒక ఇంట్లో కష్టం వస్తే ఏం చేస్తున్నారు? ఒకళ్ళనొకళ్ళు అరుచుకుంటున్నారా, లేదా ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర పడి ప్రేయర్ చేస్తున్నారా? లేదా వాళ్ళు ఇంటి నైబర్స్ ఎవరైనా వాళ్ళ మీద గొడవకు వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ తగ్గించుకొని తాను తగ్గించుకొని హంబుల్ అయ్యి గొడవ ఆడకుండా ఇంట్లోకి వస్తున్నారా, లేదా తిరిగి వాళ్ళని కొట్లాడుతున్నారా? ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ అబద్ధాలు ఆడుతున్నారా, లేదా ఉన్నట్టు హానెస్ట్ గా మాట్లాడుతున్నారా? మనం వాల్యూస్ మన పిల్లలకి, గాడ్ నాకు నీ పిల్లలకి నువ్వే నేర్పించాలి ఆ విలువలు. నువ్వే నీతి న్యాయంగా నడుచుకోకుండా నువ్వు దేవుని నీ బిడ్డలకి చూపిస్తాను అంటే అది మోసము. నువ్వు పిల్లల్ని మోసం చెయ్యలేవు. నీ పిల్లలు నీ మాటలు చూడలేదు, చర్చిలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, చర్చిలో నువ్వు ఎంత గొప్పగా మాట్లాడావు, లేదా నువ్వు ఎంత గొప్పగా పరిచర్య చూడరు. వాళ్ళు చూసేది ఒక్కటే, నీ జీవితాన్ని చూస్తారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మా డాడీ ఏం చేస్తున్నారు, పొద్దున్న లేచిన వెంటనే మా డాడీకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మా డాడీకి నేను ఇంపార్టెంటా, లేదా బైబిల్ ఇంపార్టెంటా, లేదా ప్రార్థనా జీవితం ఇంపార్టెంటా? ఎందుకంటే మనము చర్చ్లో చాలా వరకు దాయొచ్చు, కానీ మన పిల్లల దగ్గర మనం దాయలేం. మన పిల్లలు కళ్ళు మూసుకొని కూడా మన గురించి తెలుసు వాళ్ళు ఏం చేస్తారో. మన పిల్లలకి మనం బ్లెస్సింగ్ గా ఉన్నామా లేదా? మన కుటుంబం ఫస్ట్ బ్లెస్సింగ్ పిల్లలకే ఉండాలి. మన ఫ్యామిలీ బ్లెస్సింగ్ గా లేదు అనుకోండి, మనం గాడ్ దగ్గరికి వెళ్ళి ఏడవాలి, గాడ్ నా పిల్లలకే నేను బ్లెస్సింగ్ గా లేను దేవా, ఫస్ట్ నన్ను బ్లెస్సింగ్ గా మార్చండి నా పిల్లలకి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం తయారు చేయాలి వాళ్ళని బ్లెస్సింగ్ గా. ఎప్పుడు బ్లెస్సింగ్, గాడ్ నాకు చెప్పారు, ఎప్పుడు నువ్వు నీ పిల్లలకి కానీ, లేదు అంటే నెక్స్ట్ నీకు ఆతిథ్యం ఇచ్చే వాళ్ళకి, లేదా నీ కాంపౌండ్ లోకి ఎవరైనా వస్తే వాళ్ళకి నువ్వు ఎప్పుడు ఆశీర్వాదకరంగా అవుతావు అంటే, ఎప్పుడైతే నీ ఇంటిలో సమాధానం ఉంటుందో. సమాధానం ఉండాలి ఇంట్లో. నేను ఫెలోషిప్ అనట్లేదు, ఫెలోషిప్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, కానీ ఎట్లీస్ట్ అన్నమాట. దేవుడు అన్నాడు కనీసం సమాధానం ఉండాలి ఇంట్లో. సమాధానం ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు కాపాడబడతారు. అపవాది శక్తులు మన కుటుంబంలో పనిచేయవు, మనం బంధించగలం. అట్లీస్ట్ మన ఇంట్లో సమాధానం ఉందా? సమాధానం ఎక్కడొస్తుంది అంటే, ప్యూర్ ఒక్కటే సమాధానం మీ గృహంలో ఎలా ఉంటదంటే, కేవలము ఒక సబ్మిటివ్ స్పిరిట్ ద్వారా మాత్రమే. సబ్మిషన్, మనం ఖచ్చితంగా లోబడి ఉండాలి. భార్య అయితే భర్తకు లోబడి ఉండాలి, ఇంకో దారి లేదు దానికి. గాడ్ అదే చెప్తాను, సబ్మిటివ్. భర్త తన పైన ఉన్న అధికారులకు లోబడి ఉండాలి. భర్త అయితే ఎవరైనా తన అధికారం కింద, దేవుని అధికారం కింద ఉన్నాడు, లేదా ఆఫీస్ లో అథారిటీ కింద ఉన్నాడు, ఎక్కడైనా అథారిటీస్ కింద మనం సబ్మిట్ అయి లోబడి ఉండాలి. లోబడి ఉన్న చోట ప్రతి గృహంలో దేవుడు సమాధానం ఉంటది. ఎప్పుడైతే మన జీవితాలు ఇది ఉంది, ఎప్పుడు కంప్లైనింగ్ అస్సలు ఉండకూడదు. అలాంటి గృహంలో ఖచ్చితంగా బ్లెస్సింగ్ గా ఉంటది. అబ్రహాము ఏది అనుకుంటే అది జరిగిందంట. ఏది అనుకుంటే, ఇస్సాకు బలిపీఠం మీద పడుకోవాలి అనుకుంటే బలిపీఠం మీద పడుకున్నాడు ఇస్సాకు.
ఓకే, నా బిడ్డను చంపాలనుకోలేదు, దేవుడు ఎలాగోలా ఒక గొర్రె పిల్లనైనా ఇస్తాడు అనుకున్నాడు. గొర్రె పిల్ల వచ్చింది అక్కడ. ఇదిగో నన్ను ఈ కల్దీల దేశం నుంచి ఇక్కడ కానాన్ దేశం నడిపించారు, నాకు స్వాస్థ్యం ఆయనే ఇస్తారు, నేను పోరాడను లోతుతో దీని గురించి అనుకున్నాడు. దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. ఎందుకు అంటే గనక అక్కడ సబ్మిషన్. శారా ఎంత సబ్మిట్ అయిందో, 84 ఏళ్ళు శారా ఏం చేస్తుంది, అబ్రహాము వెళ్ళి ఇదిగో ఈ ప్రభువుల వారు వచ్చారు, వీళ్ళకి రొట్టెలు చెయ్యి అని చెప్పంగానే శారా ఏమి ఒక్క మాట మాట్లాడదు. రొట్టెలు చేసి ఆ ముగ్గురు దేవదూతలకి పరిచర్య చేస్తుంది. ఏం మాట్లాడదు. నేను 84 ఏళ్ళు నేను ఎలా చేస్తాను, నీకు పని పాట లేదా, ఈ టైంలో ఎవరో వచ్చారని చెప్తావు, వీళ్ళకి నేను ఇప్పుడు ఎలా పరిచర్య చేయను, నా వయసు ఏంటి, నువ్వు ఏం గమనించవన్నో. అబ్రహాం ఒక మాట చెప్పంగానే విధేయతతో లోబడి అక్కడే చేసింది సేవ. దాని ద్వారా వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి వెళ్తారు, నువ్వు పిల్లలకి నెక్స్ట్ సంవత్సరం నీకు పిల్లలు పుడతారు. కానీ అదే లోతు చూస్తే, ఇదే దేవదూతలు తర్వాత రోజు లోతు దగ్గరికి వెళ్తారు. లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు లోతు బలవంతంగా ఇంట్లో పిలుస్తాడు. ఇంట్లో పిలిచి నీకు నేను తిండి పెడతాను ఆగండి అంటే భార్య లేదు. లోతు చేస్తాడు రొట్టెలు ఆ దేవదూతల కొరకు. నేను చేస్తాను రొట్టెలు అని చెప్పి లోతు చేస్తాడు. భార్య ఏది? లేదా పిల్లలేరు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలేరు, సొదొమ గుమరాలో ఉన్నారు. వాళ్ళు లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి గృహంలో ఎప్పుడు పీస్ ఉండదు. మన గృహాలు పీస్ తో నిండి ఉండాలి. మన పిల్లలకి మనం బ్లెస్సింగ్ గా ఉండాలి. హాస్పిటాలిటీ నిజంగా అదృష్టం. మనం నిజంగా హాస్పిటాలిటీ అంటే ఫస్ట్ మన గృహంలో హాస్పిటాలిటీ ఎప్పుడు ఉంటది అంటే సబ్మిటివ్ స్పిరిట్ ఉన్న చోటే హాస్పిటాలిటీ ఉంటది. అక్కడే ఎవరైతే యునైటెడ్ అయి ఉంటారో అక్కడ సాతాన్ శక్తులను బంధించగలరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. అక్కడ నిజమైన పరిచర్య, ఆ పరిచర్య నిజంగా అక్కడ నుంచి వెళ్ళే పరిచర్య ఎంతో మందికి బ్లెస్సింగ్ గా ఉంటది. ప్రతి ఒక్కరు, మనం కలిసిన ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడతారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఐ హావ్ సీన్. నేను ఖచ్చితంగా, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ కుటుంబాల్లో సంతోషం, అక్కడికి మనం వెళ్ళిన ప్రతి చోట ఆనందం ఉంటది. ఎక్కడ కూడా ఒక బ్యాడ్ స్పిరిట్ ని పెట్టరా, మనం ఆనందం స్పిరిట్ ని పెట్టేస్తాం. నేను ఒక్క వర్స్ చూపిస్తాను. అదేంటంటే గనక ఆదికాండము 24వ అధ్యాయము ఆఖరి వచనం ఏమని ఉంటదంటే, నేను చదువుతాను. ఆదికాండము 24:67 67 ఆఖరి వచనం చూడండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయెను. ఇస్సాకు రెబుకాని తన తల్లి ప్లేస్ లోకి తీసుకొని వెళ్ళిన వెంటనే చూడండి ఏమైందంట, అతడు ఆమెను ప్రేమించను. లాస్ట్ లో ఉంటది. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఏమైంది? శారా ఇదేంటి, రెబుకా ఎలా మారింది ఇస్సాకుకి? షీ బికేమ్ ఏ కంఫర్ట్. భార్య ఎప్పుడు కూడా హస్బెండ్ కి కంఫర్ట్ ఇచ్చే వైఫ్ లాగా ఉండాలి. అలాగే హస్బెండ్ ఎలా ఉండాలి అని గాడ్ నాకు నేర్పించాడు. యూ షుడ్ ఆల్వేస్ బి లవింగ్ గానే ఉండాలి. ఏం విషయమైనా సరే యూ షుడ్ బి లవింగ్. అంతే కదా అని చెప్పి, ఇప్పుడు ఎలాగంటే రేచెలు యాకోబుని ఇసుకిస్తుంది, నాకు పిల్లలు కావాలని. నువ్వు ప్రేమించే వాడివైతే గనుక యాకోబు లాగా నువ్వు గొడవ పడకూడదు. ఎప్పుడు చూసినా పిల్లలు అంటావు, నీ పిల్లలు ఇవ్వకుండా దేవుడు చేశాడు, నేను కాదు, ఎందుకు నన్ను ఇలా అని కోపంతో అంటాడు. అలా హస్బెండ్స్ ఉండకూడదు. అలాగే ఆ రేచెలు ఇసుకిస్తుంది యాకోబు, నాకు పిల్లలు కావాలి. అలా వైఫ్ కూడా ఉండకూడదు. వైఫ్ ఎలా ఉండాలంటే కంఫర్ట్. ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే ఉంటది, షీ బ్రాట్ కంఫర్ట్ ఇన్ టు ఐజాక్ జీవితంలో కంఫర్ట్ తీసుకొచ్చిందంట. అంటే ఎంత ఆనందం తీసుకొచ్చిందో చూడండి. తల్లి మరణం కూడా మర్చిపోయి అంత ఆనందం తీసుకొచ్చిందంట. మన కుటుంబాలు అలా ఉండాలి. అలాంటి కుటుంబాల్లో దేవుడు నిజంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. నేనైతే గమనించాను అది. ఒక నిజంగా ఒక ట్రూ డిసైపుల్, ట్రూ ఫ్యామిలీ, యునైటెడ్ ఫ్యామిలీ, మనం ఆ కుటుంబంలోకి వెళ్తే మనం నిజంగా ఆశీర్వదింపబడి వెనక్కి వస్తాం. నేను వెళ్ళిన ప్రతి కుటుంబంలో ఆశీర్వదింపబడే వెనక్కి వచ్చాను. నాకు తెలిసిన మన చర్చ్ లో కుటుంబాలు, నేను వెళ్ళిన ప్రతి కుటుంబంలో చెప్పగలను, ఐ కేమ్ విత్ బ్లెస్సింగ్ అవుట్ సైడ్. అది నిజంగా గాడ్ చేసిన కార్యమే. దేవుడు దాన్ని దీవించినాక వాళ్ళ కుటుంబాలు ఇంకా ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటాను. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన గాక. మరి చిల్డ్రన్ గురించి అలాగే మ్యారేజెస్ గురించి దివ్య సిస్టర్ ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. ఫాదర్, మేమందరము లార్డ్ మీ థ్రోన్ దగ్గరికి వచ్చున్నాం తండ్రి. లార్డ్, మేము చిల్డ్రన్ గురించి మేము ప్రార్థన చేయటకు లార్డ్ విశ్వాస, సాత్విక, శుద్ధత,
లార్డ్ జొనథాన్ జాషువా, అభి, షీనా హెన్రీ, ధన్య, రీనా, జనిత, ఆని, సంజన, సుధా, ఆద్య, ఆరుష్, జో, ధన, యేసుని వీళ్ళందరినీ కూడా మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ వీళ్ళందరిపై మీ బలమైన హస్తాలు ఉంచనివ్వండి లార్డ్. అన్ని విషయాల్లో వీళ్ళు లార్డ్ మీ యందు ఎదుగునట్లు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీ విస్టంతో బ్లెస్ చేయండి, మీ గైడెన్స్ ఇవ్వండి లార్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా లార్డ్ వరల్డ్ వైపు లార్డ్ వెళ్లకుండా మీలో బలంగా నుంచునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ కింగ్డమ్ ని సీక్ చేసే బిడ్డల వలె లార్డ్ ప్రతి ఒక్కళ్ళని ఉంచండి తండ్రి. మీరు హెల్ప్ చేయండి, మీరు గైడ్ చేయండి లార్డ్. పేరెంట్స్ కి కూడా లార్డ్ ఎలా పెంచాలో జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. చదువులో తోడుగా ఉండండి, మీరు హెల్ప్ చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ రక్షణలోకి వచ్చే కృపను దయచేయండి, మిమ్మల్ని పర్సనల్ గా లార్డ్ తెలుసుకునే కృపని దయచేయమని కోరుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లో వాళ్ళకి ప్రొటెక్ట్ చేయండి, ఈవిల్ స్నేర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఒబీడియన్ హార్ట్స్ ను అనుగ్రహించండి లార్డ్. మీరే గైడ్ చేయమని అడుగుచున్నాము, లీడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీ బలమైన హస్తాలు వాళ్ళపై ఉంచండి లార్డ్. మీరు హెల్ప్ చేయండి లార్డ్. ఇంకను కూడా మ్యారేజెస్ విషయంలో కూడా తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. నవ్య, లక్ష్మి సిస్టర్, సోని, ఎలిజబెత్, ఎస్తేర్, ప్రియాంక లార్డ్. ఇంకను కూడా శృతిత సిస్టర్, ఇంకా శృతి, ఇవాంజలిన్ సిస్టర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. దివ్య సిస్టర్ ని బట్టి, రవితేజ, ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మ్యారేజ్ లో కూడా వీళ్ళకి గైడెన్స్ అనుగ్రహించండి లార్డ్. మీరు గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ హార్ట్ లో లార్డ్ మీరు రెస్ట్ ని దయచేయండి లార్డ్. హబకుక్ 3లో ఇచ్చిన ప్రామిస్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాళ్ళ లైఫ్ లో మీరు నెరవేర్చండి లార్డ్. ఫ్రూట్ వచ్చినా రాకపోయినా లార్డ్, ఏది ఉన్నా లేకపోయినా కూడా లార్డ్ మిమ్మల్ని కలిగి ఉండటమే లార్డ్ బ్లెస్సింగ్ గా లార్డ్ మేము ఉండే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ ఆ వాయిడ్ ని లార్డ్ వాళ్ళ లైఫ్ లో ఫిల్ చేయండి తండ్రి. లార్డ్ మీరు ఎందుకైతే ఈ టైం ని వాళ్ళకి లార్డ్ ఎలా చేశారో లార్డ్ అన్ని థింగ్స్ ని వాళ్ళు నిజంగానే లార్డ్ ఒబే అయ్యి మీ హంబల్ హ్యాండ్స్ కింద లార్డ్ మీలో బ్లెస్సింగ్స్ ని పొందుకునే కృపను దయచేయండి. సరైన పార్ట్నర్ ని సరైన టైంలో లార్డ్ మీరు లీడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే లార్డ్ డిసిప్లైన్ చేస్తారో లార్డ్ వాళ్ళందరూ మీ చిల్డ్రన్ అని లార్డ్ మేము బిలీవ్ చేస్తున్నాం తండ్రి. లార్డ్ మీరు గైడ్ చేయండి, లీడ్ చేయండి లార్డ్. సండే స్కూల్ చిల్డ్రన్ ని లార్డ్ మ్యారేజ్ కావాల్సిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి తండ్రి. లార్డ్ మీరు గైడ్ చేసి లీడ్ చేస్తారని మేము నమ్ముచున్నాము. హెల్ప్ చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. యవనస్తుల యొక్క జాబ్స్ గురించి, రక్షణ గురించి సాంబి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇటు సమయం అన్న ప్రభా అయా మా యొక్క అయా నా తండ్రి సహోదరి సహోదరుల యొక్క రక్షణ కొరకు మీ సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాం ప్రభా. దేవా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా వారు నాయన నీ యొక్క నా తండ్రి సత్యాలను వింటూ నా ప్రభా నా తండ్రి నీ యొక్క మార్గాన్ని అయా ఎరుటకు నా ప్రభా వారి నా ప్రభా మీ సన్నిధిలో బలపరుస్తూ వస్తున్న మీ ప్రేమకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. దేవా నా ప్రభా నా తండ్రి అయా మేము పొందుకున్నటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యము, రక్షణ ఆనందమును నా ప్రభా మా తోటి సహోదరి సహోదరులు కూడా అయా పొందుకోవాలని మేమందరం ఎంతగానో అయా నా తండ్రి ఆసక్తి కలిగి ఆశపడుతూ నా తండ్రి మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకుని ఏకీభవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా మా యొక్క సహోదరి సహోదరులు నా ప్రభా నా తండ్రి నీ యొక్క రక్షణ తీసుకునే విషయంలో అయా నా ప్రభా అయా నా తండ్రి మారు మనసు పొందుకుని నా ప్రభా నా తండ్రి నీటి బాప్తిసంలో మీ నామ మహిమార్థమే నా తండ్రి సాక్ష్యం ఇచ్చే విషయంలో నా ప్రభా నా తండ్రి వారిని మీరు బలపరచమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. వారి ఏ యొక్క నా తండ్రి ఆలోచనలతో నా ప్రభా నా తండ్రి ఆయా డౌట్స్తో నా ప్రభా నా తండ్రి వారు వెనకంజ వేస్తున్నారో నా ప్రభా వాటన్నిటి నుంచి నా ప్రభా వారిని విడిపించను ప్రభా తండ్రి. మీరు మాట్లాడని ప్రభా సూటిగా వారి హృదయాలతో నా తండ్రి అయా మీ యొక్క నా తండ్రి మాటలతో నింపండి ప్రభా. అయా నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి డౌట్ని నా ప్రభా క్లారిఫై చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి
మీరు నా తండ్రి వారిని ఆకర్షిస్తే గాని వారు మీ యొద్దకు రాలేరు తండ్రి. అయ్యా మేము ఎలా అయితే ఆకర్షింపబడిన ప్రభా మీ యొక్క రక్షణను పొందుకుని ఉన్నామో, అలాగే మా యొక్క తోటి సహోదరుల రక్షణ పొందుకునే విషయంలో నా తండ్రి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నా ప్రభా నా తండ్రి వారిని నా తండ్రి త్వరలోనే నా తండ్రి మీ యొక్క రక్షణ భాగ్యమును వారికి నా ప్రభా వారి జీవితాలకి బహుమానంగా ఇవ్వబోతున్న మీ ప్రేమకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి యవ్వన సహోదరులు సహోదరులు నా ప్రభా నా తండ్రి అయా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నా ప్రభా వారి విషయంలో నా తండ్రి మీరు ఇప్పటి వరకు చూపించినటువంటి కృపకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. ఈ ప్రయత్నాల విషయంలో నా ప్రభ ఎవరు డిస్గ్రేస్ కాకుండా నా ప్రభా నా తండ్రి వారి నా తండ్రి మీ యొక్క మాటల చేత నా ప్రభ బలపరుస్తూ వారి విశ్వాసాన్ని దృఢపరుస్తూ అయా నా ప్రభా నా తండ్రి సహవాసంలో నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి ఆశీర్వదింపబడుటకు నా ప్రభ మీరు చూపుచున్న కృపకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవాని యొక్క నీతిని రాజ్యమును వెతికే విషయంలో నా ప్రభ వారి హార్ట్లో మీరు పెడుతున్నటువంటి బడన్ బట్టి మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవా నా ప్రభ మా యవ్వన సహోదరుని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, అయా ఉదయ్ బ్రదర్ని, ప్రదీప్ బ్రదర్ని నా ప్రభా అదే రీతిగా నా తండ్రి అయా దివ్య సిస్టర్ని, శృతి సిస్టర్ని, లక్ష్మి సిస్టర్ని, అయా నా ప్రభా విశ్వజ సిస్టర్ని, భాగ్యశ్రీ సిస్టర్ని, రాజశ్రీ సిస్టర్ని అదే రీతిగా నా ప్రభా మీ దయలో మీ కృపలో నా తండ్రి న్యూజిలాండ్లో ఫుల్ టైం జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి నా ప్రభా మా యొక్క నా తండ్రి వివేక్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి వీర నా తండ్రి ఉద్యోగాల ప్రయత్నాల విషయంలో నా ప్రభా అయా ఉంటుండగా నా ప్రభా వారికి మీరు తోడే ఉన్నందుకు కృతజ్ఞత ఆస్తులు, స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి వారి యొక్క ప్రయత్నాల్లో నా ప్రభా మీ యొక్క సహాయము ఎంతో ముఖ్యమైనది ప్రభా. అయా నా ప్రభా నువ్వు కరుణించకపోతే ఎవ్వరూ నా ప్రభా ఏది పొందుకోలేరు ప్రభా. నా తండ్రి మీ యొక్క కనికరమ చేత నా ప్రభా వారికి నా తండ్రి మంచి జాబ్స్ని దయచేయమని బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా వారి యొక్క ఎగ్జామ్స్ ప్రిపరేషన్ విషయంలో కానీ నా ప్రభా నా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరత విషయంలో కానీ నా ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి మీ యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తూ వస్తున్న మీ ప్రేమకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ప్రభా కృప చూపించండి ప్రభా వారు నా ప్రభా ఈ లోకంలో నా ప్రభా నీ యొక్క బిడ్డలు కానీ యొక్క సాక్షులుగా నా ప్రభా అయా ఏ విషయంలోనూ నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి తలదించుకునే వారిగా కాకుండా తల ఎత్తుకుని నిలిచేవారిగా నా ప్రభా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి వారి జాబ్స్ విషయంలో ప్రయత్నిస్తుండగా నా ప్రభా వారికి కావాల్సినటువంటి ప్రతి నీడ్ని నా తండ్రి మీరు అయా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఎక్కడ నిరుత్సాహానికి గురి కాకుండా నా ప్రభా అయా ఎక్కడ నా ప్రభా నా తండ్రి ఏ విషయంలోనూ నా ప్రభ నా తండ్రి వారు నా తండ్రి పరచకుండా నా ప్రభా మీరు నా తండ్రి అయా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు నా ప్రభా ఏ బ్రదర్ ఏ సిస్టర్ అయితే నా ప్రభా ఆయా గవర్నమెంట్ జాబ్స్ కొరకు నా తండ్రి ఎగ్జామ్స్ రాసి ఉన్నారో ఆ రిజల్ట్స్ విషయంలో నా తండ్రి మీరు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా సంగమంతయు అయా అత్యాసక్తితో ఏకీభవించి ప్రార్థిస్తుండగా నా ప్రభా వీరి జాబ్స్ విషయంలో నా ప్రభా నా తండ్రి మీరు మంచి రిజల్ట్ని దయచేసి మంచి జాబ్స్ని దయచేస్తారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా ప్రభా వివేక్ బ్రదర్ విషయంలో నా తండ్రి మీరు కృప చూపించండి తండ్రి. అయా ఫుల్ టైం జాబ్ రావటకు మీరు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా బ్రదర్ని సిస్టర్స్ని పిల్లల్ని నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి మీరు ఐక్యపరుస్తున్న విధానమునికే వందనాలు ప్రభా. త్వరలో సిస్టర్ పిల్లలు నా ప్రభా ఆయా న్యూజిలాండ్ వెళ్ళబోచుండగా నా ప్రభా అయా నా ప్రభా నా తండ్రి అక్కడ పరిస్థితులన్నిటిని నా తండ్రి అయా నా తండ్రి అయా అనుకూల పరిచయం ప్రభా బ్రదర్కి మంచి జాబ్ ఉంది దయచేయండి ప్రభా. ఏదైతే నా ప్రభా హౌస్ తీసుకోవాలో నా ప్రభా ఆయా హౌస్ విషయంలో మీరు నడిపింపుని దయచేయండి ప్రభా. ఆయా పిల్లల అడ్మిషన్స్ విషయంలోను సమస్త విషయంలోనూ నా ప్రభా బ్రదర్కి మీరు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. మంచి జాబ్ను మీరే అనుగ్రహింప చేయమని వేడుకొనుచు దేవా నా ప్రభా మా యొక్క నా తండ్రి ఆయా సహోదరుల పట్ల నా ప్రభా ఆయా మేము భారం కలిగి నా తండ్రి ప్రార్థిస్తున్నామంటే అది మీరు పెట్టిందే ప్రభా. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి ఆయా సంగమంతయు నా తండ్రి ఏకీభవించి ప్రార్థిస్తున్న ఈ యొక్క మనవులను నా ప్రభా మీరు ఆలకించి అంగీకరించి నా ప్రభా నా తండ్రి ఆయా జవాబు దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ మీకే సర్వ మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాం అండి. పరలోకమందున తండ్రి ఈ నిమిషం ప్రభా ఈ సమయం ప్రభా తండ్రి మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం అలాగే చేయబడిన ప్రార్థనలు మీరు తప్పకుండా ఆలకించారని నేను విశ్వసిస్తున్నాను ప్రభా. తండ్రి మా సంఘం ద్వారా మీ నామం కనపరచబడాలి ప్రభా. తండ్రి సిఎఫ్సిలో మేము విజయవాడలో తండ్రి ఉన్న ప్రతి ఒక్కరం కూడా ప్రభా
నీ నామమును గణపరచాలి ప్రభా. నీ నామం తండ్రి నిత్యము మా జీవితాల ద్వారా ప్రభా, మా పెదవుల ద్వారా మాత్రమే కాదు ప్రభా, మా పెదవుల ద్వారా ఎలా అయితే నీ నామాన్ని గణపరచడానికి మేము ఇష్టపడుతున్నామో దానికంటే ఎక్కువగా ప్రభా మా హృదయంలో మా యొక్క కనపడని జీవితం, ఎవ్వరు చూడని జీవితంలో ప్రతిరోజు మేము చేసే ప్రతి కార్యంలో కూడా ప్రభా నీ నామము గణపరచబడాలి తండ్రి. నువ్వు వచ్చి ప్రభా ఇదిగో ఈ నా విజయవాడ సంఘంలో ఎటువంటి గయల్ లేదు, ఎటువంటి కల్మషం లేదు అని చెప్పి మీరు ప్రతి ఒక్కల గురించి చెప్పాలి ప్రభా. అటువంటి జీవితంలోకి మమ్మల్ని నడిపించండి. అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా తండ్రి. ఈరోజు మీరు తప్పకుండా ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిసి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యము, ఇది జరుగుతుంది తండ్రి. అందుకే వీఆర్ డిపెండింగ్ కంప్లీట్లీ నీ మీద ఆధారపడుతున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రభా కుటుంబాల గురించి ప్రార్థన చేయుచుండగా మీరు భారం మా హృదయానికి దయచేయండి. ప్రతి ఒక్కరు ఏకీభవించి ప్రతి ఒక్క కుటుంబం గురించి చేస్తుండగా ప్రభా మీరు మాకు మా హృదయంలో బర్డన్ క్రియేట్ చేయమని పాదాలు పట్టుకున్నాడు. అబ్రహాం బ్రదర్ సారా సిస్టర్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ వయసులో ప్రభా వాళ్ళ ప్రతి ఒక్క అనారోగ్యాల్లో ప్రభా నీ యొక్క ఆరోగ్యమును కనపరచండి, నీ యొక్క పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ని కనపరచండి. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. అలాగే వాళ్ళ బిడ్డల యొక్క విషయంలో ప్రభా మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. రక్షణ పొందవలసిన బిడ్డలకి ఇంకా రక్షణ దయచేయండి తండ్రి. నీలో ఎదుగుతున్న వాళ్ళని ప్రభా ఇంకా బలంగా ఎదిగించండి. అలాగే ప్రియాంకకు ప్రభా ధైర్యమును దయచేయండి. పీజీ విషయంలో తండ్రి సీట్ దయచేయండి. అలాగే ఆ వివాహ విషయంలో తండ్రి నీ యొక్క చిత్తమును తండ్రి పోరాటకు తన కృపని మీరే ఇవ్వమని కోరుచున్నాను. ఉషశ్రీ సిస్టర్ని ప్రత్యూషాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్కి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రత్యూష యొక్క మ్యారేజ్ లైఫ్లో ప్రభా నీ యొక్క కార్యము కొరకు ప్రభా మేము ఎన్ని సంవత్సరాలుగా తన నీ పాదములు పట్టుకొని నడుచున్నాను లార్డ్. నీ చిత్తము ప్రభా జరిగించమని సంతోషము తిరిగే పెదవుల మీద మీరే కృమ్మరించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని దీవించండి. ఇద్దరు బిడ్డల యొక్క తండ్రి జాబ్ అలాగే వివాహ విషయాల్లో ప్రభా మీ కార్యము జరిగించండి. మీ చిత్తమును తండ్రి బయలుపరిచి ప్రభా ఈ మీరు ఏర్పరిచిన సమయంలో సకాలంలో జరుగుటకు మీరు సహాయం చేయండి ప్రభా. చిట్టుబాబు నక్కుల కుటుంబాన్ని బట్టి తండ్రి నీకే వందనాలు. ఆ వివాహం జరిగిన బిడ్డను పట్ల నీకు వందనాలు. వాళ్ళ దాంపత్య జీవితాన్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. అలాగే తన యొక్క సన్ యొక్క రక్షణ విషయమై తండ్రి ప్రార్థన చేస్తున్నాం. రక్షణ దయచేయండి ప్రభా. అలాగే సిస్టర్ కి బ్రదర్ కి మంచి హెల్త్ ఇమ్మని కోరుచున్నాం. గడ్డం ప్రసాద్ బ్రదర్ హవీల సిస్టర్ బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రసాద్ బ్రదర్ కి ప్రభా మీరు రక్షణలోకి నడిపించండి ప్రభా తండ్రి. అలాగే సిస్టర్ నడుపుతున్న క్లినిక్ ని ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. కుటుంబంలో వన్నెస్ దయచేయండి తండ్రి. వాళ్ళ స్పిరిట్ ని ఎప్పుడు ప్రభా వన్ స్పిరిట్ గా మీరు దయచేయండి. మనం చేస్తున్న జాబులను దీవించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రేమ్ సారథి కుటుంబాన్ని దీవించండి ప్రభా. బ్రదర్ సిస్టర్ వర్క్ చేస్తుండగా మీ కృపను వాళ్ళకి దయచేయండి. బ్యాంక్ లో ప్రభా మీరు తోడుగా ఉండండి లార్డ్. ఇద్దరు బిడ్డల్ని విశ్వాసని సాత్వికని బ్లెస్ చేయండి ప్రభా. వాళ్ళిద్దరికి పరిచర్య చేస్తున్న తండ్రి వాళ్ళ మదర్ కి అలాగే వాళ్ళ బ్రదర్స్ కూడా మీరే ఆశీర్వాదం దయచేయండి. విశ్వాసం ఆత్వికకు మంచి ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాను లార్డ్. వెంకట్ బ్రదర్ ని దీవించండి. వాళ్ళ మదర్ కి రక్షణ ఇవ్వండి ప్రభా. బ్రదర్ కున్న షోల్డర్ పెయిన్ ని కూడా మీరు కంప్లీట్ గా స్వస్థపరచమని కోరుచున్నాను. అటువంటి మంచి బ్రదర్ ని కుటుంబంలో ఉంచినందుకు నీకే వందనాలు ప్రభా. రామ్మోహన్ బ్రదర్ ని దీవించండి, ఆశీర్వదించండి. సిస్టర్ ని దీవించండి ప్రభా. తను వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ లోకల్లో ప్రభా నీ యొక్క చిత్తాన్ని ఎతికే మంచి ఫెలోషిప్ ని మీరు ప్రజెంట్ చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. ఇబ్రహీం పట్న సురేష్ అన్నని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. సిస్టర్ని బట్టి వందనాలు తండ్రి. నాన్సీకి రక్షణ దయచేయండి ప్రభా. తను నిన్ను గుర్తెరిగి నిన్నే నిజమైన రక్షకుడిగా అంగీకరించి తండ్రి నీలో బాప్టిజం పొందుటకు తండ్రి మీరు హృదయంలో కార్యం చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి లింకన్ అన్నని బట్టి తను చేస్తున్న పరిచర్ని బట్టి బిడ్డల్ని బట్టి మనవరాలను బట్టి మీకే వందనాలు. బ్రదర్ కి ఇంకా మంచి హెల్త్ ఇవ్వండి. పరిచర్యలో మీ యొక్క భారంను కృపను దయచేస్తున్నందుకు నీకే వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. సీను అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి తన రాజు విషయంలో మీరు చేసిన దానికై థ్యాంక్ యూ ఫాదర్. అలాగే బ్రదర్ చేసిన పరిచర్యను మీరు దీవించిన ఆటో నడిపేటప్పుడు కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే కుటుంబంలో తన ముగ్గురు యవనస్తులను మీరు దీవించమని కోరుచున్నాను లార్డ్. స్టీఫెన్ అన్నని బట్టి నీకు వందనాలు, సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా. తన ఇద్దరు బిడ్డలను బట్టి ప్రేమ్ని ప్రవీణ్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. బిడ్డలకి రక్షణ దయచేయమని కోరుచున్నాను లార్డ్. పండు బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. లార్డ్ ఆదిత్య విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డకి రక్షణ విషయంలో తను ఇంకా భారం దయచేయండి తండ్రి. తను ఎదుగుతుండగా ప్రభా మీ హోలీ స్పిరిట్ తో గైడ్ చేసి బాప్టిజంలోకి నడిపించమని ఇంకా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. సామాన్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తిరిగి గృహంలోకి నలిపినందుకు నీకు వందనాలు ప్రభా. బిడ్డ కూడా ప్రభా అప్పుల భారం నుంచి తను
కంప్లీట్ గా విడుదల పొందడానికి మీరే మార్గం చూపించండి ప్రభా. తండ్రి ఆ యొక్క ప్రతి ఒక్క దాన్ని తండ్రి కంప్లీట్ గా రికవరీ చేసుకొనుటకు మీ కృపను దయచేయండి. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే విజయ్ కుమార్ అన్నను బట్టి నీకే వందనాలు ప్రభా. సిస్టర్ ని బట్టి వందనాలు తండ్రి. జోని ఆనిని కూడా మీరు బ్లెస్ చేస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. లార్డ్ సాంబీ సిస్టర్ ని దీవించండి, వాళ్ళ మదర్ ని దీవించండి లార్డ్. వాళ్ళ బ్రదర్ ట్రీట్మెంట్ విషయంలో నీ కృప దయచేయండి. బ్రదర్ కి రక్షణ ఇవ్వండి ప్రభా. సిస్టర్ కూడా మీరు ఇచ్చిన భారము కొలది ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి తను చేస్తున్న వర్క్ లో కూడా ప్రాణాల్లో కూడా తోడుగా ఉండండి. థ్యాంక్ యూ ఫాదర్. రఘు బ్రదర్ ని బట్టి నీకు వందనాలు తండ్రి. సిస్టర్ ని బట్టి నీకు వందనాలు, తన ఇద్దరు బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిసిన. వాళ్ళ చదువుల్లో తోడుగుండండి, వాళ్ళ రక్షణ విషయంలో తండ్రి మీ కృప దయచేయండి ప్రభా. సిస్టర్ కూడా తిరిగి సంఘానికి రావడానికి మీ కార్యం కొరకు ఎదురు చూసిన హార్ట్ లో మీరే మాట్లాడి మీరే తట్టు తిప్పుకోమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్ మోహన్ అన్నను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క అప్పుల వాళ్ళం నుంచి తను తీర్చుకోవడానికి మీరు ఇస్తున్న స్ట్రెంత్ ని బట్టి వందనాలు తండ్రి. ఇద్దరు బిడ్డల్ని దీవించండి ప్రభా. తండ్రి మా యొక్క సిఎఫ్సిలో ఎదిగిన బిడ్డలు ప్రభా, తండ్రి అక్కడ ఉన్న ప్రదేశంలో ప్రభా ఎక్కడున్నను నీ యొక్క కంచెను నీ యొక్క ఏర్పాటును బిడ్డల పట్ల ఎప్పుడు తొలగనిచ్చకుండా తండ్రి మీరే తోడుగా ఉండండి. బిఎస్ఎన్ఎల్ మోహన్ అన్నను బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి బిడ్డల్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇమానియల్ మనోహర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా తండ్రి వాళ్ళిద్దరి గురించి మా హార్ట్ అంతా నీ దగ్గర పెడుతున్నాయి. ఇన్నాళ్ళ నుంచో తండ్రి నీ యొక్క విధులను పట్టుకొని ప్రభా వెంబడిస్తున్నారు ప్రభా. వాళ్ళకి సహాయం చేయండి, మంచి జాబ్స్ వాళ్ళ లైఫ్ లో ప్రజెంట్ చేయమని కోరుచున్నాను. తన రాజు బ్రదర్ ని బట్టి సిస్టర్ ని బట్టి బిడ్డని బట్టి నీకు వందనాలు ప్రభా. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వివేక్ బ్రదర్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. పర్మనెంట్ జాబ్ దయచేయండి. సిస్టర్ బిడ్డలు వెళ్తుండగా అన్ని సకాలంలో జరుగుటకు తండ్రి వాళ్ళన్ని ఏర్పరచుకొనుటకు మీరే మీ కృపను దయచేయండి, విజ్డమ్ ని దయచేయండి. లక్ష్మి సిస్టర్ ని బట్టి వందనాలు, వాళ్ళ ఫాదర్ ని బట్టి సిస్టర్ ని బట్టి కూడా నీకు వందనాలు. సిస్టర్ కూడా ప్రభా మీరే తోడుగా ఉండి తను చేయాలనుకున్న కార్యంలో సఫలపరచమని కోరుచున్నాను. సోనీ సిస్టర్ ని బట్టి వందనాలు ప్రభా. కాలేజ్ లో తోడుగా ఉండండి, టెస్ట్ మనీగా తండ్రి ఉండుటకు ప్రభా తనకి ఇంకా మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. చైతన్య బ్రదర్ని బట్టి సిస్టర్ ని బట్టి బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ యొక్క తండ్రి ట్రాన్స్ఫర్ విషయంలో నీ చిత్తం అయితే తండ్రి జరిగించమని కోరుచున్నాను తండ్రి. అలాగే ఇవన్నీ కూడా బ్లెస్ చేయండి ప్రభా. ఉదయ్ బాబుని రవితేజాని జ్ఞాపకం చేసిన ఉదయ్ బాబు తండ్రి ప్రయత్నిస్తున్న ఎగ్జామ్స్ కి తండ్రి మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. రవితేజ కూడా ప్రభా తను చేసిన చిన్న పనులు దీవించి ప్రభా తన ఒక పర్మనెంట్ జాబ్ ను తనకు కూడా ఏర్పరచమని, వివాహ విషయంలో కూడా నీ కృపను దయచేయమని కోరుచున్నాను తండ్రి. ప్రేమ్ కుమార్ ని బట్టి వందనాలు ప్రభా. ప్రేమ్ కుమార్ కూడా ప్రభా మంచి జాబ్ లోకి నడిపించండి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే రక్షణ దయచేయండి ప్రభా. తను మా ముంబై విజయ్ కుమార్ ని బట్టి సిస్టర్ ని బట్టి నీకే వందనాలు ప్రభా. బిడ్డలిద్దరిని దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళు చేసిన జాబ్స్ లో ప్రభా నీ కృపను దయచేయండి ప్రభా. యేసుదాస్ అన్నని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. యేసుదాస్ అన్న కుటుంబాన్ని మీరే దీవించండి, ఆస్వాదించండి. సిస్టర్ ని బిడ్డను కూడా దీవించండి ప్రభా. లార్డ్ రాంబాబు అన్నని బట్టి సిస్టర్ని బట్టి ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. ఇంకా బిడ్డను తండ్రి మీరు వాడుకుంటున్న రీతిని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. శృతిని బట్టి కూడా వందనాలు. ఎంఎస్సీ చేస్తుండగా మీ కృపను దయచండి. హాస్టల్లో మీరు తోడుగా ఉండండి. ఎప్పుడు కూడా నీ యొక్క నీతి విలువలు నీ ఫియర్ ని తన హార్ట్ లో ఉంచండి ప్రభా. దివ్యాన్ని బట్టి కీర్తి సిస్టర్ని బట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళకి మీరు తోడుగా ఉండండి ప్రభా. శ్యామ్ ప్రసాద్ అనే తిరిగి మరి ఇండియాకి రావడానికి మీరు చూపించిన అత్యున్నతమైన కృపను బట్టి వందనాలు. ఆరోగ్యములు కూడా తండ్రి మీరే వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అవ్వడానికి మరి ఆ ప్రతి ఒక్క తండ్రి నీరసం అన్నిటినీ మీరే తీసివేసి వాళ్ళని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి రమేష్ అన్నప్పుడు కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి మరి అన్ని వాళ్ళ కుటుంబానికి మీరు ఇచ్చిన ఆదరణ బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. సునీత సిస్టర్ ఫ్యామిలీని బట్టి తండ్రి బిడ్డల్ని బట్టి నీకే వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అందరం సంఘం కలిసి శాంతికుమార్ అన్న కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అన్నయ్య ప్రమోషన్ విషయంలో ప్రభా మీ కార్యం జరిగించండి, నీ చిత్తం జరిగించండి ప్రభా. నువ్వు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నావో అది జరిగించి నెరవేర్చమని తండ్రి. ప్రమోషన్ దయచేయండి ప్రభా. నీ చిత్తం అయితే మాతో కలిసి ఉండడానికి ప్రభా ఆసక్తితో ప్రార్థన చేయగా మీరు జరిగిస్తారు కనుక మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. తండ్రిగా ఉండుటకు తండ్రి మీరే నియమించి ఉన్నారు సంఘంను తండ్రి. అలాగా మీరు హెల్ప్ చేయమని, మీరు తప్పకుండా నీ చిత్తం జరిగించి నీ నామానికి మీరు ఘనత తెచ్చుకుంటారని మేము నమ్ముచున్నాం, బిలీవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే తండ్రి ఈ సంఘం ఎందుకు స్థాపింపబడిందో ప్రభా, ఏ మనుషుడు గణపరచబడకూడదు ప్రభా. ఎంతటి వ్యక్తి అయినా కూడా నీ పాదముల కింద నువ్వు ఇచ్చిన మెర్సీయే గనక నువ్వే గణపరచబడాలి. సండే సిఎఫ్సి విజయవాడ సంఘం మాత్రం నీ ఘనత కొరకే, నీ వెలుగు కొరకే ఉండాలి. ఏ పరిస్థితి అయినా తండ్రి వుల్ఫ్స్ ని తండ్రి మేము బయట ఉంచుటకు తండ్రి నీ గొర్రెల్ని కాపాడుకున్నటకు నిత్యము విజ్డమ్ దయచేయండి. ఎల్డర్స్ కి, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ కి తండ్రి, అలాగే సిస్టర్స్ కూడా మీ విజ్డమ్ ని దయచేయండి ప్రభా. తండ్రి మేము ఎప్పుడు ఎక్కడున్నా కూడా ప్రభా తండ్రి నీ ప్రెజెన్స్ నీ ల్యాంప్ స్టాండ్ ని మా చర్చ్ లో ఉంచమని కోరుచు. అతి త్వరలో మా ప్రియ ప్రభు అనేసి బతిలాడబెడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్.
థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కూడికి ఇంతటితో ముగిసింది.